మంగళవారం అనగా నవగ్రహాలలో కుజగ్రహం అధికారకుడు. ఈ రోజున జయవారం అని కూడా పిలుస్తారు. జయం అంటే విజయం. అందుకే ఈ రోజు ప్రారంభించిన కార్యాలు విజయవంతమవుతాయని విశ్వాసం. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అత్యంత శుభప్రదం. వారి అనుగ్రహంతో పనులలో ఆటంకాలు తొలగుతాయి, ధైర్యం శక్తి పెరుగుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి, సకల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభయోగాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు చేస్తే సంతాన సౌభాగ్యం, కుటుంబ శాంతి సిద్ధిస్తాయి. కుజుడు భూమి కారకుడు. అందువల్ల మంగళవారం పూజ చేస్తే భూమి, గృహ సంబంధ సమస్యలు తగ్గుతాయని విశ్వాసం. ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం వల్ల మనసులో ధైర్యం, నమ్మకం, శక్తి పెరుగుతుంది. దుర్గ్రహ ప్రభావాలు తగ్గుతాయి. మంగళవారం రోజున సిద్ధ మంగళ స్తోత్రం చదివితే అత్యంత శుభప్రభం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఈరోజు ఎర్ర పూలతో పూజ చేయడం, బెల్లం లేదా బొప్పాయి నైవేద్యం పెట్టడం కుజదోష నివారణకు శుభం. ఉపవాసం చేసి హనుమాన్ చాలీస చదివితే మనసు బలపడుతుంది. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయ స్వామిని భక్తితో ఆరాధిస్తే విజయం, ధైర్యం, శుభ ఫలితాలు మన జీవితంలో స్థిరపడతాయి. మంగళవారం మహిమ గురించి మరింత తెలుసుకోవాలంటే హైందవ్ పేజ్ని ఫాలో అవుతూ స్టే ట్యూన్డ్గా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు లేదా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు బుక్ చేయాలంటే త్వరలో ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అందుబాటులోకి రానున్న హైందవ్ యాప్ ద్వారా పండితులను సులభంగా బుక్ చేసుకోండి.